ప్రభువు మీతో ఉందిరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 13వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 47 నుండి 53 వరకు వాక్యము. మత్తయి సువార్త 13వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 47 నుండి 53 వరకు వాక్యము. ఇంకను పరలోక రాజ్యము సముద్రములో వేయబడి అన్ని విధములైన చేపలు పట్టిన వలను పోలినది. వల నిండినప్పుడు దానిని ఒడ్డునకు లాగి అచ్చట కూర్చుండి మంచి చేపలను బుట్టలో వేసి పనికిరాని వానిని పారవేయుదురు. అట్లే అంత్యకాలమందును జరుగును. దూతలు బయలుదేరి దుష్టులను నీతిమంతుల నుండి వేరుపరచి అగ్నిగుండములో పడద్రోయరు. అచ్చట వారు ఏడ్చుచు పండ్లు కొరుకుకొందరు. వీనిని అన్నింటినీ మీరు గ్రహించితిరా అని యేసు అడిగెను. అవును అని వారు సమాధానమిచ్చిరి. ఆయన పరలోక రాజ్యమునకు శిక్షణ పొందిన ప్రతి ధర్మశాస్త్ర బోధకుడు తన కోశాగారము నుండి నూతన పురాతన వస్తువులను వెలికి తెచ్చు ఇంటి యజమానుని పోలియున్నాడు అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చదువుకున్నటువంటి ఈ వాక్యములో దేవుని రాజ్యమును గురించి మనము కొంతసేపు ధ్యానం చేద్దాం. దేవుని యొక్క రాజ్యము అనేటువంటిది తప్పక స్థాపింపబడాలి. ఆ స్థాపన అనేటువంటిది ఎవరి ద్వారా జరగాలి, అది ఎవరి బాధ్యత అనేటువంటి విషయాలను మనము ఒకసారి పరిశీలనగా తెలుసుకుందాం. పరలోక జపము మనము ప్రతిదినము చేసేటువంటి ప్రార్థన. పరలోక జపాన్ని మరొకసారి మనమందరం కూడా ప్రార్థిద్దాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడినగాక. మీ రాజ్యము వచ్చినగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరినగాక. చాలు. ఇక్కడ చెప్పబడినటువంటి ఈ యొక్క ప్రార్థనలో పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. ఇవన్నీ జరిగితే దేవుని రాజ్య స్థాపన తప్పక నెరవేరుతుంది. అయితే ఈ యొక్క రాజ్యమును స్థాపించుటలో ఒక్కొక్కరికి ఇవ్వబడినటువంటి బాధ్యతలు, కార్యాచరణ చేయవలసినటువంటి విధులు కొన్ని ఉన్నాయి. అయితే మనం అందరం చెప్పుకుంటాం కదా, మనము క్రైస్తవులమని, దేవుని బిడ్డలమని చెప్పేసని రోజు ప్రార్థన చేస్తున్నామని చెప్తున్నాము. అయితే దేవుని యొక్క రాజ్య స్థాపన కొరకు ఎంతమంది విశ్వాసులు ప్రయత్నం చేస్తున్నారు? దేవుని యొక్క రాజ్యమును స్థాపించటంలో మన పాత్ర ఎంత? నీ పాత్ర ఎంత? నువ్వెంతవరకు దేవుని యొక్క రాజ్యమును స్థాపించటంలో నీవు పని చేశావు? ఎంత ఆశ కలిగి ఉన్నావు? ఎంతటి భారాన్ని నువ్వు మోస్తున్నావు? దేవుని యొక్క రాజ్యము రావాలంటున్నావు, స్థాపించబడాలి. ఎలా జరిగిద్ది అది? నీ వంతు కృషి ఏం చేశావు? బికాస్ నేను విశ్వాసిని, నేను యేసయ్య బిడ్డని, నేను ప్రతిదినము ప్రార్థన చేస్తున్నాను. ఆ ప్రార్థనలో దేవా నీ రాజ్యము రావాలి అని నేను ప్రార్థన చేస్తున్నా. ఎలా వస్తుంది దేవుని రాజ్యము? ఆ యొక్క రాజ్యమును గురించి ప్రకటించేవారు లేకపోతే ఎవరు ప్రకటించాలి? ఆ బాధ్యత ఎవరిది? అంటే విశ్వాసివి నీవైతే బాధ్యత కూడా నీదే. నీవు దేవుని బిడ్డవైతే ఆ బాధ్యత కూడా నీదే. ఆ భారము నేను యేసయ్య బిడ్డని అని చెప్పుకునే ప్రతి వ్యక్తి మీద కూడా ఈ భారము ఉన్నది. దేవుని రాజ్యము అంటే ఏంటి అని అంటే, రోమిలికి రాసినటువంటి లేఖ 14:17 ఎలైనా
దేవుని రాజ్యము అనగా తినుట త్రాగుట కాదు, పవిత్రాత్మయస్సు నీతి శాంతి సంతోషములే. చాలు. పౌలు గారు చెప్తున్నారు కదా, దేవుని రాజ్యము అనంటే తినటము త్రాగటము కాదంట, పవిత్రాత్మ ఇచ్చేటువంటి నీతి శాంతి సంతోషములే దేవుని యొక్క రాజ్యము అని చాలా స్పష్టంగా పౌలు గారు వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. అయితే దేవుని రాజ్యము ఎక్కడుందంట? దేవుని రాజ్యం ఎక్కడుందని మీ ఉద్దేశం? దేవుని రాజ్యం ఎక్కడుందనంటే అందరూ పైకి చూస్తారు, కానీ వాక్యం చెప్తుంది కదా, దేవుని రాజ్యం ఎక్కడో లేదు, ఆ రాజ్యము మన మధ్యలోనే, మీ మధ్యలోనే ఉన్నది అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారండి. మరి దేవుని రాజ్యం నీ మధ్యలో ఉన్నదని నువ్వు ఎప్పుడైనా గుర్తించావా? ఎలా ఉంటుంది ఆ రాజ్యము అంటే నీతి కలిగింది, శాంతి కలిగింది, సంతోషముగా ఉన్నటువంటిదే దేవుని యొక్క రాజ్యము. అది ఎలా అనుభవించగలుగుతాం అనంటే పరిశుద్ధ ఆత్మ అభిషేకం కలిగిన వ్యక్తి, ఆ ఆత్మలో ఆనందించేటువంటి వ్యక్తి దేవుని యొక్క రాజ్యమును, ఆ యొక్క రాజ్యమును గుర్తించి ఆ రాజ్యములో జీవించగలుగుతూనే ఉంటూ అనేక మందిని ఆ రాజ్యమునకు వారసులుగా దేవుని కొరకు పని చేస్తూ దేవుని రాజ్య స్థాపనలో తన వంతు కృషిని చేస్తూ ఉంటాడండి. చెప్పబడినట్లుగా ప్రతి వ్యక్తి కూడా చేయవలసినటువంటి కొన్ని బాధ్యతలు. మొట్టమొదటి బాధ్యత ఏంటనంటే చెప్పబడినటువంటి ప్రార్థన నుంచే తీసుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి. మన తండ్రి ఎక్కడున్నాడంట? పరలోక రాజ్యంలో ఉన్నానని నువ్వు చెబుతున్నావు, నేను చెప్తున్నాను. విశ్వాసులందరూ కూడా ఎవరైతే పరలోక ప్రార్థన చెప్తున్నారో వారందరూ చెప్పే మాట పరలోకమందున్న మా యొక్క తండ్రి అని చెప్తున్నారు. ఎవరు కూడా పరలోకమందున్న నా తండ్రి అండు. పరలోకమందున్న మా తండ్రి అంటే ఎవరికి తండ్రి అయినా? సమస్త మానవాళికి, సమస్త జీవరాశులకు, కనిపించే వాటికి కనిపించిన వాటికి కూడా ఆయనే తండ్రి. ఆయన లేకపోతే ఈ లోకములో జీవము లేదు. ఆయన వలననే, ఆయన కొరకే సమస్తము సృష్టింపబడిను. ప్రతి జీవం కూడా ఆయన కొరకే, ఆయన ద్వారా, ఆయన వలనే సృష్టింపబడింది. కనుక మనం అందరం చెప్తున్నాం కదా, పరలోకమందున్న మా యొక్క తండ్రి. నిజముగా దేవుడు మనందరికీ తండ్రేనా? అవును, మన తండ్రి. అయితే ఆయన మనందరికీ తండ్రి అయితే నీవు నేనేమవుతాం? ఒక కుటుంబ సభ్యులమే కదా, అన్నదమ్ములమే కదా, అక్క చెల్లెలమే కదా. అందరికీ ఒక తండ్రి అయితే మనమందరము ఆయన బిడ్డలమైతే మనమంతా ఒక కుటుంబానికి చెందిన వారం. కానీ ప్రపంచం ఎలా ఉందండి? ప్రపంచం అంతా కూడా విభజన. ఎలాంటి విభజనలు అంటే, మనం మరొక దేశం వెళ్ళమనుకో, వాడు అంటాడు కదా తెల్లవాడు నల్లవాడు అనే విభజన. అది ఇక్కడుంటే మా కులము మీ కులము, మా మతము మీ మతము, ఉన్నవాడు లేనివాడు, చదువుకున్నవాడు చదువు రానివాడు, మంచివాడు చెడ్డవాడు. విభేదాల, విభజనల. దేనిని బట్టి? మతాన్ని బట్టి, కులాన్ని బట్టి, రంగును బట్టి, ఒక మనిషి యొక్క చదువును బట్టి, ధనాన్ని బట్టి. మరి ముఖ్యంగా ఏంటండి? కానీ నువ్వు చేసే ప్రార్థన ఏంటో తెలుసా? పరలోకమందున్న మా తండ్రి అంటే నీకు తెలియకనే నీ పొరిగింటి వాడు, నీకు తెలిసిన వాడు, తెలియనివాడు అందరూ కూడా నీ కుటుంబ సభ్యులని, అన్నని, అక్కని, తమ్ముడని, చెల్లని అందరినీ కూడా నా వారే అని చెప్పేసని నువ్వు ప్రార్థన చేస్తూ నీ మనస్సులో విభేదాలు కలిగి ఉంటే, విభజన కలిగి ఉంటే, వర్గములు కలిగి ఉంటే నీ ప్రార్థన నిజమేనా? మొదటిగా దేవుని రాజ్య స్థాపన జరగాలనంటే ప్రతి మనుషుడు కూడా దేవుని బిడ్డ అని నువ్వు ఒప్పుకోవాలి. ప్రతి మనిషిలో నీవు దేవుణ్ణి చూడగలగాలి. చూడలేకపోతే దేవుని రాజ్య స్థాపన ఎలా జరిగిద్ది? కుదిరిద్దంటారా?
అది కుదరదు. ఎందుకంటే నీవు అంగీకరించలేకపోతే దేవుని రాజ్యము నువ్వు ఎలా అనుభవించగలుగుతావు? దేవుడు చెబుతున్నాడు కదా, ఆ రాజ్యం ఎక్కడో లేదు, అది మీ మధ్యలో ఉన్నదంట. నీతి, శాంతి, సంతోషము, దానిని అనుభవించటే దేవుని యొక్క రాజ్యము. మొదటిది విభేదములు లేకుండా, వర్గములు లేకుండా, వ్యత్యాసాలు లేకుండా, అంతరాలు లేకుండా జీవించగలిగేటువంటి సమానత్వాన్ని మనం కలిగి ఉంటే మొదటి మెట్టు దేవుని రాజ్య స్థాపనలో మనం ఒక మెట్టు తీసుకున్నట్లే. రెండవ మాట, పరలోకమందున మా యొక్క తండ్రి మీ నామము పూజింపబడునుగాక. దేవుని రాజ్యము పూజింపబడాలంట. ఎలాగా? ఎలా పూజించబడిద్ది? ఎవరు పూజించాలి? దేవుని నామం ఎలా పూజింపబడాలి? పరలోక రాజ్యంలో దేవుని యొక్క నామము 24 గంటలు 7 దినముల పాటు, అంటే 24/7 విరామం లేకుండా దేవదూతలు దేవుని యొక్క నామమును నిరంతరము స్తుతించుచునే ఉన్నారు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని ఆయన నామము నిరంతరము కీర్తింపబడుచునే ఉన్నది పరలోక రాజ్యంలో. మరి భూలోకంలో అది ఎవరి బాధ్యత? ఎవరి వలన దేవుని యొక్క నామము స్తుతింపబడిద్ది? అది ఎవరి బాధ్యత? ఎవరు తీసుకోవాలి ఆ బాధ్యతని? అంటే ఆ బాధ్యత నీది, నాది, మనందరిది. కారణం ఏంటో తెలుసా? నేను యేసయ్య బిడ్డని, నీవు యేసయ్య బిడ్డవు. మనమందరము కూడా ఆ తండ్రికి చెందినటువంటి బిడ్డలం. కనుక నా సత్ప్రవర్తన ద్వారా, నా క్రియల ద్వారా, నా జీవిత విధి విధానముల ద్వారా నేను నా తండ్రికి గౌరవాన్ని తీసుకురావాలి. తీసుకురావాల్సినటువంటి జీవితాన్ని నేను జీవించాలి. ఎంతమంది జీవిస్తున్నారు? బైబిల్ పట్టుకున్నంత మాత్రాన పరిశుద్ధులమనా? తెల్లటి చీర కట్టుకుంటే, తెల్లటి వస్త్రాలు వేసుకుంటే పరిశుద్ధులమనా? కాదు కదా. బైబిల్ పట్టుకున్న ప్రతి వాడు పరిశుద్ధుడని చెప్పగలవా? లేదు. తెల్లటి వస్త్రం వేసుకుంటే పరిశుద్ధుడని చెప్పగలవా? లేదు. ఆత్మ పరిశీలన చేసుకుందామండి. వస్త్రం తెల్లది కాదండి, మనస్సు తెల్లనిదిగా ఉండాలి. మన ఆలోచన తెల్లగా ఉండాలి. మన మనస్సు నిష్కళంకంగా ఉండాలండి. మన ఆలోచనలు, మన ప్రవర్తన, మన మాటలు. ఎంతమంది అలా జీవిస్తున్నారు? కానీ ఆదివారం వస్తే నేను చర్చికి వెళ్ళాలి అని చెప్పేసి చర్చికి వెళ్తున్నావు. చర్చి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు? ఎలా ఉంది మన జీవితం? ఆలోచించేయండి. మరి దేవుని నామము స్తుతింపబడుతుందా నీ వలన, లేదా? మరి అలాంటప్పుడు దేవుడు నా పరలోకమందున నా తండ్రి, మా తండ్రి అని ఎలా చెప్పగలుగుతున్నావు? ఆయన నామం ఎలా స్తుతింపబడిద్ది? దేవుని రాజ్యము ఎలా స్థాపించబడిద్ది? నీ పాత్ర ఏంటి మరి ఇక్కడ? ఎప్పటికీ నీకున్న అవసరాల కోసమే ప్రార్థన చేస్తావా? ఎప్పటికీ నీ కన్నీరంతా కూడా నీ అవసరాల కోసం, నీ బిడ్డల కోసం, నీ కుటుంబం కోసం, నీ అప్పుల కోసం కాదు కదా. కొంతైనా సరే దేవుని కొరకుండాలిగా. ఇప్పటి వరకు నా కోసం, నా భర్త కోసం, నా బిడ్డల కోసం, నా భార్య కోసం అని ఇప్పటి వరకు ప్రాకులాడావు. కనీసం ఒక్కసారైనా, కొంతసేపు అయినా దేవుని కోసమైనటువంటిది ఉండాలి కదా. అదే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని రాజ్య స్థాపన. ఆ స్థాపనలో విశ్వాసిగా నీ పాత్ర ఎంత? విభజన లేనటువంటి జీవితాన్ని జీవించగలగాలి. మన ప్రవర్తన ద్వారా దేవుని నామము స్తుతింపబడాలి. మూడవ మాట, మీ చిత్తము పరలోకమందు నెరవేరబడినట్లు భూలోకమందు కూడా నెరవేరబడును గాక. నిజమేనా? దేవుని చిత్తము పరలోకంలో నెరవేర్చబడుతుందంట. ఈ లోకంలో
నెరవేర్చబడుతుందా? నెరవేర్చబడే అవకాశము ఉన్నదా? నువ్వు చెప్పగలవా ఉంది అని? ఉంటే ఎలా జరిగిద్ది? అది దేవుని చిత్తం ఎలా నెరవేర్చబడిద్ది? అసలు దేవుని చిత్తము ఏమై ఉన్నది అని ఆలోచన చేస్తే వాక్యం మనతో మాట్లాడుతుంది కదా. ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 4వ వచనము. ఆయన ఎదుట మనము పవిత్రములుగాను నిర్దోషములుగాను ఉండుటకు లోక సృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తునందు తన వారినిగా ఎన్నుకొనెను. కంటిన్యూ చేయండి. దేవుడు తనకున్న ప్రేమ వలన క్రీస్తు ద్వారా మనలను కుమారులుగా తన చెంత చేర్చుకున్నటకు ఆయన ముందే నిశ్చయించుకును. ఇది ఆయన సంతోషము, సంకల్పము. 9వ వచనం చదువుకున్నట్లయితే, క్రీస్తు ద్వారా తాను పరిపూర్తి చేయదలిచిన రక్షణ ప్రణాళికను దేవుడు మనకు ఎరిగించెను. దివ్యందలి భువియందలి సమస్త సృష్టిని క్రీస్తు నాయకత్వమునుగా ఒకటిగా చేయుటయే దేవుని యొక్క ప్రణాళిక. ఇక్కడ చదువుకున్నటువంటి ఈ మాటల్లో దేవుడు చెప్తున్నాడు కదా మనతోటి, క్రీస్తునందు మనలను ఆయన వారిగా ఎన్నుకున్నాడంట. కనుక మనం ఎలా కనిపించాలంట? నిర్దోషులముగా కనిపించాలి, పరిశుద్ధులముగా కనిపించాలి అని ఇక్కడ వాక్యంలో మనకు కనిపిస్తుందండి. ఆయన చిత్తం ఎలా ఉన్నది? యేసుక్రీస్తు వారి ద్వారా నిర్దోషులముగా మార్చబడి పరిశుద్ధులుగా జీవించినట్లయితే ఆయన వారిగా మార్చబడతాము. మొదటిది దేవుని చిత్తము. ఆయన బిడ్డలుగా మార్చబడాలి అనేది దేవుని చిత్తము. అందుకు నిర్దోషిగా ఉండాలి, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని యేసుక్రీస్తు వారిలో జీవించాలి. అటు తర్వాత పౌలు గారు తెస్సలోనియులకు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయము 3వ వచనము. మీరు పవిత్రే ఉండవలనని, భోగవాంఛలకు దూరంగా ఉండవలనని మీ విషయమున దేవుని సంకల్పించి ఉన్నాడు. మీలో ప్రతి వ్యక్తియు పవిత్రముగా. చాలు. ఇక్కడ ఈ మాటల్లో చెప్పబడినట్లుగా మీరు పవిత్రులై ఉండవలెననియు భోగవాంఛలకు దూరస్తులై ఉండవలెననియు దేవుడు కోరుచున్నాడు. మీ విషయమున ఇదే ఆయన సంకల్పము, ఇదే దేవుని యొక్క చిత్తము. ఈ లోక సంబంధమైనటువంటి ఆశలకు, శరీరపరమైనటువంటి వ్యామోహాలకు, బలహీనతలకు మనము దూరముగా ఉండాలని దేవుని యొక్క సంకల్పము, అది దేవుని చిత్తము. మొదటిది నిర్దోషులుగా బ్రతకాలంటున్నాడు. యేసుక్రీస్తు వారు యందు పరిశుద్ధులుగా బ్రతకాలంటున్నాడు. ఇక్కడ చెప్పబడినట్లుగా మనము లోకమునకు, శరీరమునకు, మనము ఈ బానిస బ్రతుకుకి, వ్యామోహాలకి దూరముగా ఉండుటయే దేవుని యొక్క చిత్తము. ఫిలిప్పీయులకు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయము 13వ వచనము. ఏలైనా ఆయన ఉద్దేశమునకు మీరు విధేయులై సమ్మతించినట్లు చేయుటకు దేవుడు మీ యందు కార్యసిద్ధిని కలిగించుచున్నాడు. దేవుని యొక్క వాక్యమునకు విధేయించుట వలన దేవుని చిత్తము మన జీవితములో జరుగును అని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. మొదటి మాట, దేవుడు మనందరికీ తండ్రి. రెండవది, ఆయన యొక్క నామము స్తుతింపబడాలి. మూడవది, ఆయన యొక్క చిత్తము నెరవేర్చబడాలి ఈ లోకములో కూడా. అప్పుడు ఈ లోకములో మన మధ్యలోనే మనము దేవుని యొక్క రాజ్యమును అనుభవించగలుగుతాము, దేవుని యొక్క రాజ్యము స్థాపించగలుగుతాము, ఆ యొక్క రాజ్యమును మనము విస్తరించగలుగుతాము. చెప్పబడినట్లుగా దేవుని రాజ్యం అని అంటే నీతి, శాంతి, సంతోషములే. ఒక మనిషి నీతిగా, న్యాయముగా బ్రతికితే అన్యాయం చేయగలుగుతాడా? అవినీతి ఉంటుందా? ఆ మనిషిలో అవినీతి ఉంటుందా? అన్యాయం చేయగలుగుతాడా? అధర్మంగా బ్రతకగలుగుతాడా? అంటే లేదు. దేవుని రాజ్యములో నీవు పాత్ర పోషించాలనుకుంటే మొదట నీతి కలిగి జీవించాలి. ఎవరికి అన్యాయము జరిగించొద్దు.
అవినీతి కార్యక్రమములు చేయొద్దు. చేయకుండా బ్రతుకుటయే మొదటి మెట్టు. రెండవది శాంతి సంతోషములంట. ఎవరితోటి శాంతి కలిగి ఉండాలి? మనము ఎవరితో సమాధానంగా ఉండాలి అంటే వాక్యము ప్రకారము నీవు నీ పొరుగు వానితోటి సమాధానము కలిగి జీవించు. అసలు నిజముగా ఎప్పుడు శాంతిని అనుభవించగలుగుతుంది తెలుసా అండి? మన మనస్సాక్షి మనపై నిందారోపణ చేయనటువంటి ఒక పరిస్థితే శాంతికి సమాధానానికి మార్గం. అదే నిదర్శనం. మనము పొరుగువాడిది ఆశించట్లేదు, పొరుగువాడి మీద మనకి ఎటువంటి కంప్లైంట్స్ లేవు, ప్రేమగా బ్రతుకుతున్నాము, సంతోషంగా బ్రతుకుతున్నాము, అందరితోటి నెమ్మదిగా బ్రతుకుచుంటే సమస్యలు ఎక్కడుంటాయండి? ఇంకా పాపం ఎక్కడుందండి? ఇంకా అప్పుడు మిగిలిందేంటి? సంతోషమే కదా. మొదట నీలో నీతుంటే, నీలో యథార్థత ఉంటే ఎవరికి ఎప్పుడును అన్యాయము జరిగించవు, ఎవరిని మోసం చేయవు, అవినీతి నీలో లేదు కనుక నీవు పరిశుద్ధంగా జీవించగలుగుతావు. మొదటిది. శాంతి సమాధానం ఎప్పుడు వస్తుంది? నువ్వు ఎదుటి వ్యక్తిని ప్రేమించగలిగినప్పుడు, క్షమించగలిగినప్పుడు, వారితోటి కలిసిపోయి ఒకటిగా జీవించగలిగితే నీవు తప్పక శాంతి సమాధానాన్ని అనుభవిస్తావు. అలా జీవించటంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా సంతోషం కలిగి జీవిస్తాడండి. అప్పుడు చెప్పినట్లుగా దేవుని రాజ్యము మన మధ్యలో ఉన్నది అని నీవు నేను మనమందరము కూడా నిరూపించగలం. ఈ యొక్క రాజ్యమును దేవుడు స్థాపిస్తే ఈ రాజ్యమును మనము అనేక మందికి విస్తరించగలుగుతామండి. ఈ యొక్క రాజ్య స్థాపనలో, రాజ్య విస్తరణలో నీవు నీ వంతు పాత్ర పోషించడానికి ఆశపడుచున్నావా? ఆశపడితే మొదటిగా నీలో ఉన్నటువంటి వర్గము హెచ్చు తగ్గుల మనస్సు నీ నుండి తీసివేసేసుకో. మొదటి మెట్టు. అందరూ దేవుని బిడ్డలే, ఆ మనస్సు నీకు రావాలి. రెండవది, నీ జీవితము ద్వారా దేవుని యొక్క నామము అనేక మంది ఎదుట స్తుతింపబడాలి. ఆయనకు నీ బ్రతుకు వలన గౌరవము రావాలి. మూడవది, ఆయన చిత్తమును బట్టి ఈ లోకములో మనము జీవించాలి. తద్వారా ఈ లోకములో నీతిగా, శాంతి సమాధానము కలిగి సంతోషముగా దేవుని రాజ్యములో మనము బ్రతకగలము. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్.